పిసినారి దానయ్య. ఒకప్పుడు ఒక ఊరిలో దానయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా పిసినారి. ఎంత పెద్ద పంట వచ్చినా, ఎంత డబ్బు వచ్చినా దానిని ఖర్చు చేయడం అంటే అతనికి భయం. సొంత పిల్లలు ఆకలితో ఉన్నా తినిపించడు. మంచిగా బట్టలు వేసుకోవడమూ అలవాటు లేదు. గ్రామంలో అందరూ అతనిని పిసినారి దానయ్య అని పిలిచేవాళ్ళు. ఒకసారి దానయ్యకి భారీగా పంట దిగుబడి వచ్చింది. అన్నం మేళం వేసిన తర్వాత అతను అనుకున్నాడు, ఇది ఇంకెవ్వరికీ తెలియకూడదు. చెబితే పేదవాళ్ళు అడుగుతారు. కాస్త పంచితే అలవాటు అయిపోతుంది. అతను గాలికి ఎండకుండా ధాన్యం తాళం వేసి గదిలో దాచేశాడు. రోజులు గడిచాయి. బయట వర్షాలు పడ్డాయి. గది లోపల తేమ పడి ధాన్యం మొలకెత్తింది. చీడ పట్టింది. చివరికి అంతా పాడైంది. దానయ్య చాలా బాధపడ్డాడు. అప్పుడు గ్రామ పెద్దలు వచ్చి చెప్పారు, ధాన్యం పంచుకుంటే అది మనిషిని బ్రతికిస్తుంది. దాన్ని దాచుకుంటే అది పాడైపోతుంది. దానం చేస్తే దయా పుణ్యం పెరుగుతుంది. పిసినారితనం నాశనానికి కారణం అని. ఆ తరువాత దానయ్య తన పొరపాటును గ్రహించాడు. పిసినారి జీవితానికి ఫలితం ఏమిటో తెలిసింది. అతను తన ధాన్యాన్ని పేదవారితో పంచుకొని మంచి పేరు పొందాడు. చివరికి గ్రామంలో పిసినారి అనే పేరు పోయి దానయ్య అనే పేరు వచ్చింది. నీతి: పిసినారి ధనాన్ని దాచుకుంటే అది నశించిపోతుంది. దానమిస్తే అది 10 రెట్లు పెరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.